శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనో ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సదాశివ సమారంభాం శంకరాచార్యమధ్యమాం భారతీ తీర్థపర్యంతాం వందే గురు పరంపరాం. మంగా శ్రీమంగా అలమేల్ మంగా మన్నో నాయక, శ్రీమంగా మన్నో నాయక, మౌని మండల వదన చంద్రచకోరక, మౌని మండల వదన చంద్రచకోరక, మంగా మన్నో నాయక, శృంగార రూపక శృంగార రూపక వ్యగంగా సరి జనక, శృంగార రూపక వ్యగంగా సరి జనక, మంగళదాయక మందారు సందో కల్పక, మంగళదాయక మందారు సందోక కల్పక, మంగా మనోనాయక, వేదాంత పదచారణ స్వామి దయామయ నిగమగేయ, వేదాంత పదచారణ వెంకటరమణ వేదోత్తరణ కారణ అగణిత కల్ వేదాంత పదచారణ వెంకటరమణ వేదోత్తరణ కారణ అగణిత కళ్యాణ గుణ పాదాశ్రిత జనగణ సంకటహరణ, పాదాశ్రిత జనగణ సంకటహరణ, బ్రహ్మాద్యమరాభివందిత సుగుణ, బ్రహ్మాద్యమరాభివందిత సుగుణ, సాధర సప్తక సదన, స్వధర సప్తక సదన, సలలిత కరుణాభరణ, స్వధర సప్తక సదన, సలలిత కరుణాభరణ, సాధు సజ్జన భవ సంతారణ, శుభద లక్ష్మీపతి దాస శరణ, మంగా అలమేల్ మంగా శ్రీమంగా మనోనాయక, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య పాదార విందాలకు నమస్సుమాన్యులు అర్పిస్తూ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, అలాగే శ్రీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో సద్గురువుల యొక్క అనుగ్రహంతో మా గురుదేవులైనటువంటి శ్రీ రాజశేఖరుని లక్ష్మీపతి భాగవతుల యొక్క దివ్యానుగ్రహ శ్రీతో మీ ముందు తులసీదాసు కథ గానం చేయబోతున్నాను. పెద్దలారా, శ్రీమద్ రామాయణాన్ని వాల్మీకి మహర్షుల వారు సంస్కృత భాషలో విరచించారు. ఆయన రామచంద్ర భగవానుణ్ణి సాక్షాత్తు మానవమాత్రుడిగా ఆత్మానం మానుషం మన్యే అనిపించాడు రాముడి చేత. కేవలం మానవమాత్రుడిగా సత్య ధర్మాలను నడిచి చూపినటువంటి ఆదర్శ అవతారంగా, ఆదర్శ వ్యక్తిగా మాత్రమే చూపించాడు. అది త్రేతాయుగం నాటి కథ. కానీ కలియుగం వచ్చింది. పరాయి పాలకుల ఉక్కు పాదాల కింద భారత జాతి నలిగిపోతున్న రోజులు. సనాతన వైదిక సంస్కృతిని నమ్ముకొని జీవనయాత్ర చేస్తున్నటువంటి ఈ దేశ ప్రజలు అష్టకష్టాల పాలై, అవస్థల పాలై, నైరాశ్యానికి లోనై, పిరికితనం ఆవహించి దిక్కు మొక్కు లేనటువంటి రోజులలో ఆ వాల్మీకి మహర్షియే తులసీదాసుగా అవతరించి కేవలం రాముడు మానవ మాత్రుడు కాదయ్యా, పరంధాముడయ్యా, పరంజ్యోతి స్వరూపుడయ్యా,
వేదవేద్యుడయ్యా, భయపడకండి, పిరికితనాన్ని వదలగొట్టుకోండి, ధైర్యాన్ని వహించండి అని రామచరిత మానసు రాశారు. ఆయన ప్రజల భాష అయినటువంటి అవధి భాషలో రామచరిత మానసును రాశాడు. ఆ మహానుభావుడు అతి సామాన్యుడు, అతి సామాన్యమైనటువంటి వ్యక్తి, భార్య యందు అపరిమితమైనటువంటి అనురాగం కలిగినటువంటి వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తిని భార్య సంస్కరించింది. కామారాధకుడైనటువంటి వ్యక్తిని రామారాధకుడిగా తీర్చిదిద్దింది. రామచరిత మానసు రాసి ఆయన లోకానికి చక్కని ఉపకారం చేస్తే తద్వారా భారతీయులందరూ స్థైర్యాన్ని పుంజుకొని పూర్తిని పొంది రాముడున్నాడు, మనకు భగవంతుడున్నాడు అన్నటువంటి ఆత్మవిశ్వాసంతో ధైర్యంతో ముందుకు నడిచి భారతీయ ధర్మాన్ని కాపాడారు. కటిక పేదవాడి నుంచి, పేదవాడి పూరి గుడిసె నుంచి కోట్లకు పడగలెత్తినటువంటి మహనీయ భవంతుల దాకా రామచరిత మానసు తులసి వ్రాసినటువంటి చరిత మానసు నిత్య పారాయణ గ్రంథమైంది. నాము కోటి ఖల్కుమతి నివారి నిశిచ నికరదలే రఘునందన నాము కోటి ఖల్కుమతి నికందన. చక్కని దోహాలు, చౌపాయిలు తులసీదాసుల వారు. రాముడు ప్రత్యక్షమైతే ఒక్క శబరిని అనుగ్రహించాడయ్యా, ఒక్క అహల్యను ఉద్ధరించాడయ్యా, ఒక్క జటాయువును ఉద్ధరించాడయ్యా, ఒక్క ఉడతను స్పృశించాడయ్యా, ఒక్క గుహుణ్ణి నిండు కౌగులిచ్చి ఆత్మ సమస్సకుడవన్నాడయ్యా. వాళ్ళందరూ అదృష్టవంతులు. మరి మేమో రామనామం ఎవరైతే జపిస్తారో, రామ అని అంటూ ఉంటే ఎవరైతే వింటారో వాళ్ళ పాపాలు పరిహరింపబడ్డాయి. కోట్లాది మంది ప్రజలు రామనామంతో ధరించారు. రాముని కన్నా రామనామం గొప్ప అన్న మహానుభావుడి చరిత్రను సంగ్రహంగా మనమందరం కలసి ఉచ్చరించుకుందాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. భక్తి శ్రీలలరెడు పావన భారత వర్షముల్లోన, భక్తి శ్రీలలరెడు పావన భారత వర్షముల్లోన, భక్తి భరిత పాంతామండమటు భాసిలు ధర్మపథ. మండల గళ్ళ సీమ మణిమూష అనవరకు రాజపూరు ధీమంతులు భాగవత శేఖరుల వ్యవాసమై తనకు పరమ పవిత్రమైనటువంటి మన భారతవర్షంలో దక్షిణ దేశంలో ఆచార్య స్వాములు ఆవిర్భవించారు, జన్మించారు. ఉత్తర భారతంలో మాయా మానుష విగ్రహుడైనటువంటి రామచంద్ర పరబ్రహ్మ ఆవిర్భవించాడు. అలాగే ఇలా గృహీత శరీరుడైనటువంటి మన కన్నయ్య ఇష్టదైవం కృష్ణ పరమాత్మ ఆవిర్భవించాడు. అలాంటి ఉత్తర భారతంలో బాందా అనేటువంటి మండలంలో రాజపూరు అనేటువంటి చిన్న గ్రామంలో ఆదర్శ గృహస్థు, విప్రోత్తముడు, మహానుభావుడు, నైష్ఠికుడు, నిచాగ్రహోత్రి, వేదాంగ వేది అయినటువంటి ఒక సద్బ్రాహ్మణుడు ఉన్నాడు. పెద్దలారా, ఆయన పేరు ఆత్మారామ శుక్ల దుబే. పరాశర గోత్రీకుడు ఆయన. ఆత్మారామ శుక్ల దుబే గారికి వివాహమయ్యి కులశమ్మ కాపురానికి వచ్చింది. కలతలు లేని కాపురం. ఆ దంపతులను చూచి ప్రతి వాళ్ళు, దంపతులు ఇలా ఉంటారా, ఇలా ఉండాలిరా, వీళ్ళని చూస్తే సీతారాములు గుర్తొస్తున్నారు, రుక్మిణీ కృష్ణులు గుర్తొస్తున్నారు, పార్వతీ పరమేశ్వరులు గుర్తొస్తున్నారు. వీళ్ళని చూస్తేనే మన పాపాలు పటాపంచలై సాత్విక భావంతో హృదయం ఆనందమయమవుతుంది అని ఆనందపడుతున్నారు గ్రామస్తులు. కలిగినంతలో 10 మందికి మేలు చేస్తూ ఉచితంగా అన్నం పెట్టి వేద విద్యను అందిస్తూ మంచి గృహస్థు అని పేరు తెచ్చుకున్నాడు మన ఆత్మారామయ్య. మంచి ఆస్ట్రాలజిస్ట్ ఆయన, బాగా జ్యోతిష్ శాస్త్రంలో మంచి పండితుడు.
అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నా ఏదో ఒక లోటు ఉంటుంది. మనం కూడా చూడండి, ఆపదలో అరపులు, సంపదలో మరపులు. కష్టాలు వచ్చినప్పుడు ఏడుకొండలవాడ, వెంకటరమణ, గోవిందా అని కేకలు పెడతాం. కారణుడు ఆయన ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అని. ఎలా అయినా మన చూపు ఆయన పాదాల మీద పడాలి. ఈ ఆత్మారామయ్య దంపతులకు సంతానం లేనటువంటి అనపత్య దోషం కలిగింది. బిడ్డలు లేరు, బిడ్డలు లేరు 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 అన్నీ ఉన్నాయి, ఇది ఒక్కటే లోటు అని తప్పించి 12 సంవత్సరాల కాలం సంతానం లేక బాధపడినటువంటి ఆత్మారామయ్య హులసమ్మలు ఆ గ్రామంలో ఉన్న రాముని యొక్క ఆలయంలోకి వెళ్ళి, రామా, ఈవేళ ఏకాదశి మహాపర్వదినం, పగలల్లా ఉపవసించాం, రాత్రిపూట నీ నామం చేస్తాం, నీ దయ కలిగితే కలగంది లేదు అని ప్రార్థించారు. ఏమో మనం కూడా వింటాం. ఎన్నడూ నీ దయ్యా కల్గునో రామ, ఎన్నడూ నీ దయ్యా కల్గునో రామ, ఇలకుల జలనిధి పూర్ణ సోమ, ఇంకెన్నడూ నీ దయ్యా. కన్న తండ్రి నీ కన్న వేరెవ్వరు ఉన్నారిల్ల మమ్మో గుణగావా, ఎన్నడూ నీ దయ్యా కల్గునో రామ. రామ 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 రామ. సుగుణధామ, పరంధామ, సాకేత సార్వభౌమ, నీ పాదాలు తప్ప ఇంకొకళ్ళ పాద సమాశ్రీ నేను చేయలేదు. త్యాగాయ సంహృతార్థానాం సత్యాయ మితభాషిణాం యశసే విజగీషూణాం ప్రజాయై గృహమేధినాం అంటారే. మా తదనంతరం మేము ఇంట చేసినటువంటి రామార్చన చేయటానికి ఒక్క బిడ్డని ఇవ్వలేవా తండ్రి? కారుణ్యసాగరుడవే అని కన్నుల వెంట బాష్పధారలు స్రవిస్తూ ఉండగా పరమాత్మను ప్రార్థిస్తే భగవంతుడు అనుగ్రహించాడు. 12 సంవత్సరాలు వాడు అనుగ్రహిస్తే మనకు ఏ లోటు లేదు. వాడి దయ తప్పితే మనకు ఎంత కలిగినా ప్రయోజనం లేదు. పెద్దలార, రామానుగ్రహం కలిగింది. హులసమ్మ ఆత్మారామయ్య భార్య గర్భం ధరించింది. ఓహో, ఆత్మారామయ్య ఆనందానికి మేరలేదు. కనబడ్డ ప్రతి వాళ్ళను పిలిచి, మా ఆవిడ గర్భంతో ఉంది, మా ఆవిడ కడుపుతో ఉంది, మా ఆవిడ కడుపుతో ఉంది అంటే వ్యక్తి సమాజంలో ఒంటరిగా ఉండలేడు. తన ఆనందాన్ని గాని బాధను గాని ఎదుటి వాళ్లకు తెలిపితే అదొక రకమైనటువంటి సంతృప్తి మానవుడు. అందరూ విన్నారు. పోనీలే అయ్యగారు, ఇంత మంచి దంపతులు మా ఊళ్ళో ఉన్నారు, మీ వల్ల మేము ఉపకారం పొందాం, మీకు సంతానం కలిగితే మీ బిడ్డలు కూడా మాకు ఇంత రామప్రసాదం అందిస్తారు, రామనామం అందిస్తారని ఆనందపడ్డారు. 6 మాసాలు గడిచింది, ఆనందపడిపోతున్నాడు. 7వ మాసం ప్రవేశించింది, సీమంతోత్సవం జరిపారు. 9వ మాసం వచ్చింది, కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాడు. మా హులసమ్మ, మా భార్య ఎప్పుడు కంటుందో 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 అని కళ్ళగంటున్నాడు. కానీ ఆయన కంటున్నట్టు ఆయన కలలగన్నాడు, ఆవిడ కనలేదు. ఆత్మారామయ్యకు అనుమానం వచ్చింది, ఇది అసలు కడుపేనా లేకపోతే గర్భంలో ఏమైనా గడ్డ పెరుగుతూ ఉందా? భయపడిపోయాడు. చూచాడా, మనిషికి కలిగిన ఆనందం ఎంతసేపు ఉంటుంది అంటే చెప్పలేదు. భయపడిపోయాడు. 10వ మాసం ప్రవేశించింది, ఆవిడ కనలేదు. 11వ మాసం గడిచింది, కనలేదు. 12వ మాసం వచ్చింది. కనపడ్డ వాళ్ళనల్లా అడుగుతున్నాడు, అయ్యా మా ఆవిడ కనలేదు, మా ఆవిడ కనలేదు. ఊరి వాళ్ళకి ఏం బాధ, కొంతమంది అన్నారు, కడుపుతో ఉన్నమ్మ కనకమాంతుందా, వండుకున్నమ్మ తెనకమాంతుందా అంటున్నారు. కనలేదు అని బాధపడిపోతూ ఉంటే దైవానుగ్రహం కలిగినటువంటి ఒక శుభముహూర్తం. అది 1497వ సంవత్సరం, విక్రమనామ సంవత్సరం, శ్రావణ శుద్ధ సప్తమి, సోమవారం, ప్రభాత సమయం. ఆవిడ లోపల రసవనప్పులు పడుతూ ఉంటే కెవ్వమన్న కేక వినపడు. ఆత్మారామయ్య చదువుకున్నవాడు కదా, వేదశాస్త్ర పారంగతుడే కాదు, జ్యోతిష్ శాస్త్రవేత్త. ఎలాంటి సంతానం కలుగుతుందో అని ఆ లగ్నం నోట్ చేసుకుందామని, ఏ ముహూర్తంలో పిల్లాడు పుట్టాడో, ఆ నక్షత్రం ఏమిటో ఎప్పుడు చెబుతారో అని ఒళ్ళంతా ఇలా చెవులు నిక్కరించుకొని కూర్చున్నాడు. కెవ్వమన్న కేక వినపడింది.
అమ్మయ్యా ఆనందపడ్డాడు. లోపల నుంచి దాశమ్మ వచ్చింది. ఆత్మారామయ్య గారు, పండులాంటి మగబిడ్డడు పుట్టాడు. దాశమ్మ, ఎంత మంచి వార్త చెప్పావమ్మా, చాలా సంతోషం అన్నాడు. అయ్యా చెప్పనా అన్నది. ఏం దాశమ్మ, మగపిల్లవాడా ఆడపిల్ల? చెప్పలేదు. అయ్యా మగపిల్లవాడు పుట్టాడు. ఓహో, మగపిల్లవాడు పుట్టాడు. కానీ ఏమిటి దాశమ్మ, ఆ పిల్లవాడు ఏడవలేదు. ఏడవకపోతే మనం ఏడుస్తాం. పుట్టినవాడు ఏడవాలి, ఏడిస్తే వాడు బతికినట్టు, లేకపోతే మనం ఏడుస్తాం. ఈ ఏడుపు ప్రాక్టీస్ చేసి పుట్టిన దగ్గర నుంచి వీడు ఏడ్చి పుట్టటతోటి వీడికి ఏడుపు ప్రారంభం. చచ్చిందాకా ఏడిపిస్తాడు జనాన్ని. లోకం శోకహతంచ సమస్తమన్నారు శంకర భగవత్పాదుల వారు. ఈ పిల్లాడు ఏడవటం లేదు. ఏడవక ఏమంటున్నాడు? రామ్ 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 అంటున్నాడా? ఎలా ఉన్నాడు పిల్లాడు? 5 ఏళ్ల పిల్లవాడికి ఉండేటువంటి అవయవ వికాసంతో పుట్టాడు. అలాగా నోటి నిండా 32 పళ్ళున్నాయి. గుండె బగిలిపోయింది, ఆనందం ఆడైపోయింది. ఒక్కసారి పిల్లాడు పుట్టినటువంటి నక్షత్రం గణన చేశాడు. అభుక్త మూలమైనటువంటి మూలా నక్షత్రం ప్రథమోపాదం, గండాల మారి నక్షత్రం. కన్న తల్లికి గడ్డం, కన్న తండ్రికి గడ్డం, ఊరి వారికి గడ్డం. అమ్మయ్యో, గుండె పగిలిపోయి పిల్లాడిని వదిలేస్తే తప్ప లాభం లేదు అన్న నిశ్చయానికి వచ్చి పరబుద్ధి విశేషత ప్రక్క పండితులను పిలిపించి వాళ్ళనడిగితే వాళ్ళన్నారు విడువక తప్పదు అన్నారు. లోపలికి వెళ్ళాడు. పిల్లవాడిని దగ్గరకు చేర్చుకుని 12 సంవత్సరాలకు కానక కలిగిన సంతానం, అందున మగబిడ్డడు అక్కున చేర్చుకొని పుత్రగాత్ర పరిశ్వంగ సుఖాన్ని అనుభవిస్తున్న మాతృదేవత భర్త వైపు సంతృప్తిగా చూచింది. పిచ్చిదానా, ఆ పిల్లాడిని ఇమ్మన్నాడు. ఎత్తుకుంటాడేమో అనుకుందావిడ. ఆ పిల్లాడిని తీసుకుని బయటికి వెళ్తున్నాడు. ఏమండి అన్నది. ఒక్క మాట చెప్తాను, ఈ పిల్లాడిని కన్నామే కానీ పెంచే భాగ్యం లేదు. వీడు గండార మారి నక్షత్రంలో పుట్టాడు. అభుక్త మూలమైనటువంటి మూలా నక్షత్రం ప్రథమపాదం. వీడిని వదిలేసేయాలి, ఎవరికన్నా ఇచ్చేస్తాం. అట్లా అయినా వీడు బ్రతుకుతాడేమో. ఈ వార్త తెలుసుకున్న సునియా అన్నటువంటి ముసలమ్మ, 90 ఏళ్ల ముసలమ్మ వచ్చి, పంతులు గారు, అయ్యగారు, ఆ అబ్బాయిని నాకివ్వండి, నేను పెంచుకుంటాను. ముసలమ్మ, నీ ప్రాణాలకు చస్తూ ఒక మంచి పని చేశానన్న సంతృప్తి మిగులుతుంది అయ్యగారు, ఆ పిల్లాడిని ఇవ్వండి అని తన పూరి గుడిసెకు తీసుకుని వెళ్ళింది దాశమ్మ. తల్లిదండ్రుల చేత అన్ను తెరిచి తెరవనటువంటి పసిగుడ్డుగా ఈ రామబోలా అని పిలువబడ్డ పిల్లవాడు ఆ సునియా అన్న దాసి పసిగుడ్డును చేతుల్లోకి తీసుకుని ఇంటికి వెళ్ళింది. వారం రోజులు పెంచింది. 8వ రోజు మళ్ళీ పెదవి విప్పితే పెట్టు ఆ ముసలమ్మ ఒట్టు. కళ్ళు మూసి కూర్చుంది. పిల్లాడు ఉలవలా ఏడుస్తున్నాడు. తల్లిదండ్రులకు పట్టని పిల్లవాడిని తీసుకొచ్చింది ముసలమ్మ. ఆ ముసలమ్మ కాస్త తన పూరి గుడిసెలో చచ్చి పడుకుంది. ఇంకా ఎవరికి కావాలి ఈ పిల్లవాడు? దైవానుగ్రహం కలిగితే అరక్షితం తిష్టతి దైవరక్షితం అని శాస్త్రం. ఈ పిల్లాడు ఎలాగో బ్రతుకుతాడు, దైవానుగ్రహం ఎలా ఉన్నదో. ఎవ్వరూ ఆ పిల్లాడి వైపు కన్నెత్తి చూడటల్లా భయపడిపోతున్నారు ఊరివారు. ఆ రాజుపూరు వాళ్ళు తల్లిదండ్రులు ఇంటి దగ్గరున్నారు. ఈ పిల్లాడికి వారం రోజులు గడవక ముందే తల్లి కాస్త కళ్ళు మూసింది. పెంచుకుందామని తీసుకెళ్లిన దాశమ్మ కన్ను మూసింది. మరి తండ్రి గతి ఏమవుతుందో. అలాంటి పరిస్థితులలో ఎవరో ఒక మహానుభావుడు పాడుకుంటూ వస్తున్నాడు. ఆయన పేరు నరహరి బాబా. వెన్న కింద నిప్పు పెడితే వెన్న కరుగుతుంది. ఎక్కడో ఎవరికో బాధ కలిగితే మహానుభావుల హృదయాలు కరిగిపోయి వాళ్ళు పరిగెత్తుకొస్తారు. మహానుభావుడైనటువంటి నరహరి పాడుకుంటూ వస్తున్నాడు. భజో రే భయ్యా భయ్యా భయ్యా, భజో రే భయ్యా, భజో రే భయ్యా, భజో రే భయ్యా, రామ గోవింద హరి. భజో రే భయ్యా భయ్యా భయ్యా, భజో రే భయ్యా. జప తప సాధన కన్నహి లాగత కర జతనకి గఠరి. భజో రే భజో రే భజో రే భయ్యా, భజో రే భజో రే భయ్యా, భజో రే భయ్యా. బలో రఘునందన మహారాజ్.
ఆడుకుంటూ అగమించిన ఆ సాధు పుంగవుడు ఎవ్వరూ వలదని వారించినా వినకుండా ఆ అమాయకపు దిక్కులేని అనాథ బాలుండి చేతుల్లోకి ఎత్తుకొని, మోడర్న్ గా మనం షారూన్ అని పిలుస్తాం, సూకర క్షేత్రానికి తీసుకుని వెళ్ళి ఆవు పాలతో పెంచాడు ఆ పిల్లవాడిని. ఆవు పాలు తాగితే బుద్ధి పెరుగుతుంది, గేదె పాలు తాగితే బుద్ధి మందగిస్తుంది. ఆవు పాలు కూడా జెర్సీ ఆవు పాలు లాభం లేదు సార్. అందుకనే వెంకటేశ్వర స్వామి వారికి ఇచ్చేటప్పుడు మూపురం ఉన్నటువంటి ఆవులు దేశవాళీ ఆవులు అవి ఇవ్వాలి. గంగగోవు పాలు గరిటెడైనను చాలు, కడివెడైననేమి కరము పాలు. లీటర్ల కొద్ది పాలిస్తున్నాయని జెర్సీ ఆవులు సంతోషపడుతున్నాం, వాటిల్లో మానవుడికి లభించవలసినటువంటివి లభించవు. సరే, ఆవు పాలతో పెంచాడు. గర్భాష్టకంలో ఈ అబ్బాయికి ఉపనయనం చేశాడు. చూడండి రహస్యం. ఉపనయనం చేస్తున్నాడు నరహరి బాబా. తండ్రి గారికి పిచ్చెక్కిపోయి దేశాల మీద పడిపోయాడు, తల్లి పోయింది. ఇది చరిత్ర. ఇక్కడ అబ్బాయికి ఉపనయనం చేస్తున్నాడు గురువు గారు నరహరి బాబా. చెప్పకుండానే గాయత్రి మంత్రం ఆ అబ్బాయి చెప్పడం మొదలుపెట్టాడు. ఆహా, ఏమిది, ఇతడు కారణజన్ముడు అనుకుని తనకు తెలిసిన విద్యలను అనుగ్రహించి కాశీక్షేత్రానికి పంపించాడు. నాయన, అక్కడ పండిత శేష సనాతనున్నాడు, ఆ మహానుభావుడి దగ్గరికి వెళ్ళు. అందుకనే మాంసమయ దేహంతో మనల్ని ఉద్ధరించడానికి వచ్చిన వాడు గురువు అన్నారు. నా గురోధికం అన్నాడు శంకర భగవత్పాదుల వారు. ఈ అబ్బాయిని కాశీక్షేత్రానికి పంపించాడు. అద్భుత విగ్రహమరాధి కాశీక్షేత్రానికి వెళ్ళాడు. ఆగమార్థంతు దైవానాం గమనార్థంతు రక్షస. ఆ కాశీ విశ్వేశ్వరుడు యొక్క దేవాలయంలో ఘంటానాదాలు వినబడుతుంటే ఒళ్ళంతా పులకరింతలకు లోను కాగా కళ్ళ వెంట ఆనంద బాష్ప రసధారులు, భక్తి బాష్ప రసధారులు స్రవిస్తూ ఉండగా గంగలో స్నానం చేశాడు. జీవితంలో ఒక్కసారైనా కాశీక్షేత్రానికి వెళ్ళాడు. ఒక్కసారికి వెళితే చాలా ఆయన సంతోషపడతారు. కానీ ఏడుకొండల వాడి దగ్గరికి ఎప్పుడూ వస్తూ ఉండాలి. మా అబ్బాయి ఎట్టా ఉన్నాడో, ఎప్పుడు ఎలా ఉన్నాడో మావాడని ఆయన ఎప్పుడు వస్తాడా, మా బిడ్డలు ఎప్పుడు వస్తాడా అని నిరూకాళ్ల మీద ఎదురు చూస్తాడండి స్వామి. అపార వాత్సల్య సాగరుడండి భగవంతుడు. ప్రత్యక్ష దైవం ఉండి కలవు వెంకట నాయక. కాశీక్షేత్రానికి వెళ్ళాడు. అక్కడ ఈశ్వర దర్శనం చేసుకున్నాడు. ఎవరు? ఈ పిల్లాడు రామబోలా ఈ అబ్బాయి పేరు. కానీ గురువు గారు పేరు పెట్టిన పేరు తులసి. తర్వాత చెప్పుకుంటాడు, నేను హేయమైన నికృష్టమైనటువంటి భంగి వృక్షం లాంటి వాణ్ణి, మా గురువు గారు నన్ను తులసిలాగా మార్చాడని చెప్పుకున్నాడు ఆ మహానుభావుడు తులసీదాస్. ఆహా, ఏమి గురుభక్తి అండి. కాశీక్షేత్రంలో పండిత శేష సనాతనుడి దగ్గర వేద విద్యలను ఉపాసించి కాశీ పండితుడన్న పట్టా పుచ్చుకొని గురువుగారి దగ్గరికి వచ్చాడు నరహరి బాబా గారు. ఏ దిక్కు మొక్కు లేని వాడిని నాకు ఉపనయనం చేసి నాకింత అన్నం పెట్టి పాలు పోసి పెంచి కాశీ పంపించాడన్న కృతజ్ఞతతో ఆ సూకర క్షేత్రానికి వస్తే గురువు గారు కళ్ళు మూశాడు. విరక్త చిత్తంతో తులసి, మనం తర్వాత దాసు అని పిలుచుకుంటాం, బాధాతప్త హృదయంతో సొంత ఊరు చేరాడు, రాజపూరు చేరాడు. అయ్యా, నేను ఆత్మారామయ్య గారి కొడుకును, మా అమ్మ హురసమ్మ, మా అమ్మ నాన్న ఎక్కడున్నారు అని అడిగారు ఊరివారు అన్నారు. ఓరి పిచ్చివాడా, నువ్వు పుట్టిన నక్షత్రం దిక్కుమాలిన నక్షత్రం రా. పుట్టగానే అమ్మని చంపావు. వారం రోజులకు ముసల్దాన్ని చచ్చి కూర్చుంది నిన్ను పెంచుకుంటావు అనుకుంటే మీ నాన్న దేశాల పాలయ్యారు. ఇంకా నీవు పుట్టిన నక్షత్ర బలం వల్ల భగవంతుడి దయ వల్ల మేము బ్రతికి ఉన్నాం అన్నారు. కొంచెం నోటి దురిసివారు వాళ్ళల్లో పెద్దలుంటారు ప్రతి ఊళ్ళో. ఒక ఆయన అన్నాడు, నాయన కాశీ పండితుడవా, మా ఊరొచ్చావా, మా ఆత్మారామయ్య కొడుకువా, ఊరికి రాని లోపలికి తీసుకుని వెళ్ళి ఉండటానికి వస్తే ఏర్పాటు చేసి ఆలయం చూపించి రోజు రామాయణమో భాగవతమో చెప్పమని అతడు చెబుతూ ఉంటే వింటున్నాను. ఎవరు? ఇప్పటికీ దాదాపు 20-24 ఏళ్ల వయస్సు వచ్చింది. ఎవరికి? మన తులసీదాసు. తులసికి
ఆ ప్రక్కనే నడిచి వెళుతున్నాడు దీనబంధ పాఠక్ అనే ఒక మహానుభావుడు. ఆయన చూచాడు, ఈ అబ్బాయికి పెళ్లి కాలేదని తెలుసుకుని సకల గుణ సంపన్నుడైన ఈ అబ్బాయికి మా అమ్మాయినిస్తే సుఖపడుతుంది అని ఆశపడి తన కన్న కుమార్తె అయినటువంటి రత్నావళినిచ్చి వివాహం చేశాడు. జయరమారమణ గోవింద. ఇప్పటిదాకా బాగానే ఉంది వ్యవహారం. చూశారా దైవానుగ్రహం. అక్కట తల్లిదండ్రులు నిజాత్మ ప్రేమను వీడి వీడగా ఒక్కతే దాసి పెంచుకొనుచుండగా అయ్యది మృత్యువాత తాచిక్క అనాథుడైన తులసి నృహరి ప్రభుదాసుడంతట గ్రక్కున చేదీశతో జగత్పితయౌ భగవంతుడే కదా దిక్కగు దిక్కులేని కడుదీనులకెప్పుడు చింతసేయగా. దిక్కులేని వాడికి దేవుడే దిక్కు అంటారే, అందువల్లనే ఇతడు కాశీ పండితుడయ్యాడు. వివాహం అయిపోయింది, భార్యతో కాపురం చేస్తున్నాడు. ఆ రత్నావళి సుగుణ రత్నావళి మెరపు తీగలాగా ఉంటుంది. ఆవిడ్ని చూచి పిచ్చివాడైపోయాడు. ఒక్క క్షణం కూడా విడువలేనటువంటి దీన స్థితికి వచ్చాడు. వేదాంగములు అభ్యసించినటువంటి మహానుభావుడైనటువంటి జ్ఞాని అయినటువంటి ఈ పిల్లాడు భార్య వ్యామోహంతో కాలం గడుపుతున్నాడు. కమ్మగనుండు కమ్మగనుండు నా కలువ కన్నె ఎడంద మరందమానగా తుమ్మెకెంత ప్రీతి గలదో ఒక లోభిజనుండు సర్వదా సొమ్మున ఎంతటి ప్రేమమును చూపునో దానికి 1000 రెట్లు రాగమును చూపున తులసి కాంతపయిన్ మదిలో నితాంత వికసించిన కలువలో ఉన్న మకరందాన్ని తేనెను త్రాగి మత్తెక్కేటువంటి ఆ తుమ్మిద స్థితిలాగా లోభివాడు ధనపు మూటను విడువలేనట్లుగా ప్రియా ప్రియా రత్న 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 ఆవిడ పలక్కపోయినా వెంటబడి పలకరిస్తూ ఆవిడ కొంగట్టుకొని తిరుగుతూ కామాంధోపి నపశ్యతి. పగలు రాత్రి కాముక జాతి పక్షులకు కళ్ళు కనపడవు. పగలు గుట్లగోపలకు కనపడవు, రాత్రులు కాకులకు కనపడవు. ఈ కాముక జాతి పక్షి తులసి అయిపోయాడు, మారిపోయాడు. చూశారా, రాత్రి పగలు లేదు. భార్య వ్యామోహంతో విరహంతో ఆవిడ్ను పలకరించకుండా ఉండలేకుండా ఎన్నెన్నో కబుర్లు చెప్తూ ఉంటే ఆవిడ బాధపడిపోతోంది. సమస్త వేదాంగములు అభ్యసించిన మా భర్తకు ఇంత వెర్రేమిటి సుమా అని అమ్మను ప్రార్థిస్తోంది. మంచి స్థితి కల్పించు మా వారికి అని. ఇంతలో అనుకోని సంఘటన జరిగింది. ప్రక్క ఊరు జమీందారు గారు కబురు చేశాడు, అయ్యా తులసీదాసు గారు, మీరు కాశీ పండితులట, మా ఊరు రండి, ఇక్కడ మీకు సన్మానం చేస్తాం, వెళ్ళనా అని అడిగాడు భార్యను. ఆవిడన్నది వెళ్ళిరండి అన్నది. దిగులు పడతామేమో అన్నాడు. ఉన్న దిగులంతా ఆయనకే, ఆవిడకే లేదు. వెళ్ళాడు కానీ మనసంతా ఆవిడ మీదనే పారేసుకున్నాడు. దైవయోగం చేత ఈవిడ తండ్రి గారు 13 మైళ్ళ దూరంలో ఉంటాడు, పల్లెటూళ్ళలో ఉంటాడు, దారి తెన్ను లేనటువంటి ఊళ్ళో ఉంటాడు. ఆయనకు మరణ సమయం ఆసన్నమైందని మనిషి వచ్చాడు. చివరి సమయంలో కన్న కూతుర్ని సంతృప్తిగా చూచి కళ్ళు మూద్దాం అనుకుని ఒక మనిషిని పంపించాడు ఈ రత్నావళి గారి నాన్నగారు. ఆ మనిషి వచ్చి, అమ్మా మీరు వెంటనే రావాలి, ఆవిడ తండ్రి గారి ఎలా ఉన్నాడో అని బాధపడుతూ వెళ్ళిపోయింది సొంత ఊరు. తులసీదాసు ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే భార్య కనపడలే. రత్నావళి, ఎంత పని చేశావు రత్నావళి, నన్ను వెర్రివాణ్ణి చేసిపోయావు రత్నావళి, ఎంతటి నిర్దయత్వమున ఏగితివే నన్ను వీడి, ఎంతటి నిర్దయత్వమున ఏగితివే నన్ను వీడి, ఒంటిగా ఎంతటి నిర్దయత్వమున ఏగితివే నన్ను వీడి, స్వాంతములోన నా ప్రణయ భావమెరుంగవే నీవు ప్రేయసి, అంతములే నీ నిశినకో గడువంతరమౌన ఈ నిషధ్వాంతము పోవున జగతిపై సనని చిరునవ్వు వెన్నెల
భార్య కోసం అత్తవారి ఊరు బయలుదేరాడు. మనసులు శృతి గల్లిపి ప్రణయ మధుర గీతమాల పిలిచి, మనసులు శృతి గల్లిపి మమత వీడి ఒంటిగా తన మనగలన ప్రేమ ఘని క్షణములు యుగములుగా జగతి పెను చీకటి కోణముగా మనసు వేదనల పాలై మ్రగెనన ప్రాణసఖీ. ఇలా వచ్చేస్తున్నాడు. నిన్ను విడచి క్షణం బ్రతకలేదు. నా కళ్ళ ముందు ఏమీ కనబడటం లేదు. ఎటు చూసినా నీవే కనబడుతున్నావు అని వెర్రివాడై అత్తవారి ఊరు సాయంకాలం పూట బయలుదేరాడు మన ప్రేమ పిచ్చివాడు తులసీదాస్. చల్లని గాలి వస్తోంది. ఒక మూలన చాటంత మబ్బు పట్టింది. అది మెల్లమెల్లగా బ్రహ్మాండమైనటువంటి కారు మేఘాలు ఆవరించాయి ఆకాశంలో. చినుకులు ప్రారంభమైనాయి. జడివాన కురుస్తోంది. కుంభవృష్టిలో ప్రియా ప్రియా రత్న రత్న వచ్చేస్తున్నానని ఉన్మత్తుడై వెర్రివాడై కేకలు పెట్టుకుంటూ కొండ వాటల వెంటబడి క్రింద పడుతూ ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటే, రక్తం కారుకుంటూ ఉంటే లెక్క చేయకుండా చీకటి వేళ అత్తవారి ఊరికి ప్రయాణమైనాడు ఈ ఉన్మత్తుడు. భయంకరంగా వర్షం కురుస్తోంది. దారి ఎలా తెలుస్తుంది? మెరుపులు మెరుస్తున్నాయి, ఉరుములు ఉరుముతున్నాయి. ఉరుములు ఉరిమి మెరుపులు మెరిసి ఉరుములు ఉరిమితే మెరుపు కాంతిలో దారి వెతుక్కుంటూ జారి పడిపోతూ ఒళ్ళంతా తడిసిపోతే ప్రేమోన్మత్తుడైనటువంటి తులసి ఒక కొండవాగు దగ్గరికి వచ్చాడు. కాలెట్టాడు శాల్తీ గల్లంతయ్యేటట్టు. వెనక్కు తగ్గాడు. వెనక్కు తగ్గితే ఒక్కసారి మెరుపు మెరిస్తే మెరుపు కాంతిలో చూచాడు తులసీదాస్. మెరసిన మెరుపు కాంతిలో ఆ ఒడ్డును ఉరుసుకుని పారే కొండవాగు ఒడ్డున ఒక తెప్ప కొయ్య లాంటి వస్తువు కనపడింది. ఆహా, మా ఆవిడ నా కోసం దారి ఏర్పాటు చేసింది, తెప్ప ఏర్పాటు చేసింది అనుకున్నాడు పాపం. ఆ తెప్పను పొట్ట కింద వేసుకున్నాడు. ప్రాణాలకు తెగించాడు. కొండవాగు అవతలి ఒడ్డుకు వెళ్ళాడు. అప్పటికి అర్ధరాత్రి 1 గంట. మరొక్కసారి ఉరుము ఉరిమి మెరుపు మెరిస్తే మెరసిన మెరుపు కాంతిలో చూస్తే అదేదో మెత్తగా పొట్టకతుక్కుపోయింది. ఏమిట్రా అంటే, వారం రోజులైందో 15 రోజులైందో చచ్చిపోయి ఊపిపోయిన స్త్రీ శవం వాగులో కొట్టుకొచ్చింది. కొండవాగు. హౌరా, ఇంత సాహసం చేశానా? ఇంతకు మించిన సాహసమైనా చేయగలను. నా ప్రియ సఖి అందించేటువంటి ఆ దైహిక సుఖాల ముందు ఈ బాధలొక లెక్క అనుకున్నాడు. అనుకుని మొత్తం మీద అత్తగారి ఊరు చేరాడు. అర్ధరాత్రి దాటింది. తెల్లవారుజామున 2:30. ఎవరు తలుపులు తెరుస్తారు? హోరు గాలి, జడివాన, తడిసిపోయింది. కాళ్ళ నిండా ముళ్ళు, రక్తం. మొత్తం మీద గోడ దూకి అత్తగారింటి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి చూస్తే ఆ మెరసిన మెరుపు కాంతిలో పైన ఉన్న కిటికీకి ఒక తాడు లాంటి వస్తువు కనపడింది. ఆహా, మా ఆవిడ నా కోసం ఒంటరిగా ఎదురు చూస్తుంది అనుకున్నాడు ప్రేమోన్మత్తుడు. దైవయోగం చేత కన్న కూతుర్ని చూచేసరికి వాళ్ళ నాన్నగారి వ్యాధి నిమ్మళించి, అమ్మా వచ్చావా అని ఆనందపడ్డాడు. తండ్రి గారు బ్రతికాడన్న సంతోషంలో పైన ఉన్న గదిలో దీపపు కాంతి, చిన్న దీపం వెలిగించుకుని ఆవిడ హాయిగా పడుకుంది. మనవాడు చూచాడు. ఆ మెరసిన మెరుపు కాంతిలో తాడు లాంటి వస్తువు కనపడితే ఆ తాడును పట్టుకున్నాడు. పైకెక్కాలి. జోరు వాన కురుస్తోంది. 2 అడుగులు పైకి వెళితే 3 అడుగులు కిందికి వస్తున్నాడు. ఇది తాళా ఏదైతే నాకేమనుకున్నాడు. మొత్తం మీద అతి ప్రయత్నం మీద కిటికీ ఊచ పట్టుకున్నాడు. మరొక్కసారి ఉరుము ఉరిమి మెరుపు మెరసి ఉరిమితే ఆ మెరుపు కాంతిలో చూచాడు. అది తాడు కాదు పెద్దలారా, భయంకరమైన 6 అడుగుల తాచుబామ. అమ్మో, ఒంటి వైపు చూచుకున్నాడు. ఒంటి నిండా ఆ పాము విడిచినటువంటి ప్రాణం కోసం పెనుగులాడుతూ పట్టు తప్పి కింద పడిపోయే వరకు అది ప్రయత్నించింది. ఒంటి నిండా రక్తపు మరకలు. క్రింద పడిపోయింది పాము. పాము ఆధారంగా చేసుకుని నేను పైకెక్కానా అనుకున్నాడు. ఆ కిటికీ ఊచన లాగాడు. లోపలికి దూరాడు. నిద్రపోతున్న భార్యను, రత్న 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 రత్న, నేనొచ్చాను, ఎవరొచ్చారో చూడు అని. దిగ్గున లేచింది ఆవిడ. కెవ్వున కేక వేయబోయింది. నోరు మూశాడు. సున్నితంగా చెయ్యి తొలగించింది. స్వామి మీరేనా?
వేదాంగములు చదువుకున్న మీరు ఇలా సామాన్యుడి వలె అంతకంటే నీచంగా ప్రవర్తించారే? ఎందుకు ఇంత దూరం పరిగెత్తొచ్చారు? నేను మీ వస్తువును కానా? మీ మాట కాదన్నానా? ఇంతకాలం కలిసిమెలిసి బ్రతకలేదా? ఒక్క క్షణం ఎడబాటుకు ఎందుకు ఇంత పనిచేశారు అని ఆవిడే భర్త యొక్క ప్రయత్నాన్ని నివారించింది. అస్థి చరమమయ చూడండి స్వామి, అస్థి చరమమయ ముక్కలు లోపలున్నాయి, ఎముకలున్నాయి లోపల. పైన తోలు కప్పుబడిన దేహమా ఇది? నిరంతరము మలమూత్రములు ప్రవహించేటువంటి ఈ గంప, నవరంధ్రాల గంప ఈ కొంప. ఒక్క పూట స్నానం చేయకపోతే ఒళ్ళు పాచికంప కొడుతుంది. లోపల ఉన్నటువంటి పళ్ళు ఊడితే ఎముక ముక్కలంటారే. ఈ కనులందమవు కలువలు, ఈ ముఖమెన్నగ చంద్రబింబము, ఈ కరముల్ మృణాళయుగము, ఈ అధర్మంబులు పల్లవంబులు, ఈ కమనీయ శోభయటులేగును ప్రాణములేగునంతా. ప్రాణం ఉంటే శివం, ప్రాణం పోతే శవం. స్వామి, క్షణికమైన నీటి బుడగా పుట్టి ఈ శరీరం మీద మాంసమయ మట్టిలో పుట్టి మట్టిలో కలిసేటువంటి ఈ దేహం మీద ఇంత మీకు వ్యామోహం ఎందుకు స్వామి? శాశ్వతమైనటువంటి సుఖాన్ని ప్రసాదించేవాడు రామచంద్ర భగవానుడు కదా. పుంసాం మోహనుడైనటువంటి రామచంద్ర భగవానుడిలో ఉన్నటువంటి అందంలో ఒక బిందువు చింది నా మీద పడితే సుందరమ్మ అంటున్నారు. ఊపిరి పోతే ఎంత సుందరనైనా సుందరమ్మ అంటారా? పీనుగంటారు కదా, బయటికి పడతారు కదా, తీసుకెళ్లి తగలేస్తారు కదా. ఎందుకు స్వామి వేదాంగములు చదువుకొని విజ్ఞాన ఖని అయినటువంటి మీకు ఇలాంటి అపరబుద్ధి పుట్టింది? ఆలోచిస్తున్నాడు తులసీదాస్. రాముని యొక్క పాదాలు ఆశ్రయించండి. సాగించండి. ఎన్నో జన్మల సుకృత విశేషం చేత లభించినటువంటి ఈ దేహాన్ని సద్వినియోగం చేసుకోండి. చూశాడు. సద్గురువులు ఏనాడో చెప్పినటువంటి వేదాంత బోధంతా గుర్తొచ్చింది. ఒక్కసారి అతని చీకటి నిండినటువంటి అజ్ఞానాంధకారం ఆవరించినటువంటి ఆయన యొక్క హృదయ కుహరంలో సత్య సూర్యుడు ఉదయించాడు. నీ ముఖపద్మరంగముననే కనుగొంటిని నేడు దేవి, శ్రీరాముని దివ్య మంగళ విరాజిత భవ్య ముఖారవిందము. నీ ముఖమందు వింటినగో నేటికి చిన్నతనాన మా గురుస్వాములు బోధ చేసిన శుభంకర రహస్య భాష్యము. ఇలా నా కళ్ళు కామంతో మూసుకుపోయినాయి. కామారాధనలోనే క్షణికమైనటువంటి వ్యామోహంతో నీ దగ్గరికి వచ్చిన నా కళ్ళు తెరిపించావు. నీవు సాక్షాత్తు జ్ఞాన సరస్వతి సుమా అని కళ్ళ వెంట అశ్రుధారలు స్రవిస్తూ ఉండగా పరితప్త హృదయంతో భార్య చుట్టూ ముమ్మారు ప్రదక్షిణం చేశాడు. ఏ తులసి వచ్చిన ఆలోచన వేరు, జరిగిన పని వేరు. భార్య నరసనాగ్రమున తులసి భార్య అయినటువంటి ఆ మహాతల్లి రత్నావళి యొక్క నాలుక కొనపైన జ్ఞాన సరస్వతి నిలచి అద్భుతమైన
దివ్యమైనటువంటి అజరామరమైనటువంటి శాశ్వతమైనటువంటి జాతికి స్ఫూర్తిని కలిగించే ఒక మహానుభావుణ్ణి ఇవ్వాలని కొన్ని జ్ఞాన సరస్వతి సంకల్పించిందేమో. ఆహా పెద్దలారా, అద్భుతమైన మార్పు. ఒక్కసారి భార్య కాళ్లకు సాష్టాంగ వందనం చేశాడు. అమ్మా నా కళ్ళు తెరిపించావడి. కన్నీటితో ఆవిడ పాదాలు అభిషేకించి కారు చీకట్లో కలిసిపోయాడు. శ్యామల వర్ణమైన వన భాగము రాముని దివ్య మంగళ శ్యామల వర్ణ రూపముగా భసిలుతూ కనవచ్చుచుండగా. ఆ కేశవతీర్థ స్వామి వారికి నరసింహస్వామి అంటే ఇష్టదైవం. సాంద్రారణ్య గర్భాలలో నుంచి రామ నరసింహుడు పిలుస్తున్నట్ట, రావోయి తులసి, రావోయి తులసి. మధురక్షణలు ఆసన్నమైనాయి. జ్ఞాన జ్యోతి ప్రజ్వరిస్తోంది. వెర్రివాడై అరణ్యాలలో కలిసిపోయినాడు. ఆవిడ మామూలు సాధారణ స్త్రీగా మారి భర్త కోసం ఏడవటం ప్రారంభించింది. తల్లిదండ్రులు విషయం తెలుసుకుని ఊరట పుచ్చారు. అది వేరే కథ. 14 సంవత్సరాలు భగవంతుడి కోసం తిరిగాడు. ఆకలైతే అన్నం ఎవరు పెట్టారు ఆయనకి? రోగం వస్తే మందెవరిచ్చారు? వర్షం వస్తే ఏ చెట్టు కింద పడుకున్నాడు? మహానుభావుల జీవిత చరిత్రల వెనకన ఉన్నటువంటి అగాధాలు మనకు తెలియవు. వాళ్ల వల్ల లోకానికి జరిగిన మేలు మాత్రం మనం చర్చించుకుంటాం. తిరిగాడు 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 తిరిగాడు. ఓ చోట ఆశ్రమం ఏర్పాటు చేసుకుని రోజు రామార్చన చేస్తూ ఉంటే, పెద్దలారా, ఆ తీర్థం ఒక వేప చెట్టు మొదట్లో పోస్తూ ఉంటే ఒక బ్రహ్మరాక్షసుడు ప్రత్యక్షమయ్యాడు ఒకరోజు తులసీదాసుకు. నేనొక బ్రాహ్మణుండా, అయినను విశేష మదంధత పూర్వమందు సొంతేని పరోపకారమనుటే మదిట్టగ సంచరించి ఇట్లే ఇట బ్రహ్మరాక్షసుడనై తరించి తినేడు నాయన. ఈ చేతులతో ఎవరికీ ఉపకారం చేయలేదు. మంచి మాటలు చెప్పి మూటలు కట్టుకుని దోచుకోవటం తెలుసు, నాకు దాచుకోవటం తెలుసు. 12వ శతాబ్దంలో బసవడన్న ఒక కన్నడ కవి అన్నాడు, దోచుకున్నవాడు దొంగ కాదు, దాచుకున్నవాడే నిజమైన దొంగ. ఏం తెచ్చావని, ఏం తీసుకెళ్తావని? ఒట్టి చేతులతో వచ్చావా? ఒట్టి చేతులతో వెళ్తావా? ఎందుకయ్యా లేనిపోయినటువంటి స్వార్థ భావన. భగవంతుడిచ్చిన చేతులతో స్వామి నీ సన్నిధానానికి వచ్చాను, నీవిచ్చింది నీకు ఇస్తున్నానని హుండీలో వేయి. ఇది దాచుకున్న ధనం. త్యాగేనైకేన అమృతత్వమానశు అని చెప్తుంది భారతీయ ధర్మం. తేన త్యక్తేన భుంజీథాః. ఈ భావనతో స్వీకరించు. జీవితాన్ని ఆనందమయంగా గడుపుకో. నాయనా, నేనెవరికీ మేలు చెయ్యలేదు, నాకు తెలిసిన విద్యను ఎవరికీ చెప్పలేదు, స్వార్థంతో మూటలు కట్టి దాచుకోవటం మొదలుపెట్టాను, అందుకని నాకు ఈ రాక్షసత్వం సిద్ధించింది. ఎవరికైనా అంతే. నీవు వదలినటువంటి జపతీర్థం బ్రహ్మరాక్షస విముక్తి కలిగింది. నీకేం కావాలన్నాడు? తులసి అన్నాడు. నాకు రామదర్శనం కావాలి. రామదర్శనం కావాలా నాయనా? ఇలా అడిగేవారు ఎందరు లోకంలో. భార్యను వదిలిపెట్టి విరక్త చిత్తంతో 14 ఏళ్లు రాముడి కోసం వెర్రివాడై తిరిగినటువంటి ఓ పిచ్చివాడా, నీవు కాశీకి వెళ్ళు. అక్కడ ఒక మహానుభావుడు దొరుకుతాడు నీకు. నిరంతరం రామనామం చేస్తాడు ఆ ముసలాయన. రామనామం అనేటువంటి మణికి వెలగట్టగలిగిన ఖరాబాయన. రోమనామంలో రామనామం నింపుకున్న పరమ భాగవతోత్తముడాయన. ఆయన దర్శనం అయితే నీకు రాముడు దొరికినట్టే అన్నాడు. అర్థమైపోయింది ఆయన ఎవరో, మీకు అర్థమైంది. బుద్ధిర్బలం, యశోధైర్యం, నిర్భయత్వం, అరోగత, అజాడ్యం, వాక్పటుత్వంచ హనుమత్స్మరణాత్ భవేత్. హనుమడు అనుకున్నాడు. బయలుదేరాడు కాశీ క్షేత్రానికి. హే రామ పాదార విందార్చితానంద హే భక్త లోకైక వీరా. హే రామ పాదార విందార్చితానంద హే భక్త లోకైక వీర. సుధీర సుధాసార సాహిత్య సంగీత శస్త్ర ప్రవీణ. సదా భక్తి గంభీర వారాసి క్రీడ విలాస వికాస ప్రభో సూర్యమిత్ర. మరు ప్రేమ పుత్ర దయా శాంతనేత్ర. అహింకార గర్వాది ఖడ్గ
అందరూ వెళ్ళిపోయి మంగళం కోసలేంద్రాయ అన్నదాకా కళ్ళ నీళ్లు తుడుచుకుని ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం. ఆంజనేయ స్వామి వారు కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ మూర్తిగా వెళ్ళిపోతూ ఉంటే ఆయన కాళ్ళు పట్టుకున్నాడు మన తులసి. అయ్యా, నాకు రామదర్శనం కావాలి. నీకు రామదర్శనం కావాలని ఆయన తప్పకుండా అవుతుంది. రామదర్శనం కావాలి అంటే రామునికై తప్పించాలయ్యా. మూల్యం చెల్లించని వందే మనకు సుఖాలు ఎలా వస్తాయి? కాబట్టి భౌతిక సుఖాలు త్యజించి భగవంతుడి కోసం తపిస్తున్న నీకు రామానుగ్రహం కావాలి అంటే చిత్రకూట ప్రాంతానికి వెళ్ళు అన్నాడు ఆంజనేయ స్వామి వారు. అక్కడ ఉన్నటువంటి ప్రతి అణువు కూడా రామ పదరజంతో పునీతమైనటువంటి ఘట్టనైనా చిత్ర విచిత్రాల కూటం చిత్రకూటం. ఆ చిత్రకూటంలో ఆకుల పాక వేసుకో, రాముని యొక్క నామస్మరణ చేసుకో, రాముడు తప్పకుండా వస్తాడు. ఆ విశ్వాసం కావాలండి మనకు. అఖండమైనటువంటి భగవద్ విశ్వాసి ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి తులసీదాస్ ఏం జీవితం అండి చూడండి. మూకం కరోతి వాచాలం, భగవంతుడు తలుచుకుంటే మూగివాడి చేత మాట్లాడిస్తాడు. పంగుం లంఘయతే గిరిం, కుంటివాణ్ణి కొండల మీద గంతులు వేయిస్తాడు. యత్కృపా తమహం వందే పరమానంద మాధవం. ఆయన వాత్సల్య సాగరుడైనటువంటి పరమాత్ముని యొక్క అనుగ్రహం ఇది అనుకుని ఆకులపాక వేసుకున్నాడు. ఆకులపాకలో పాడుకుంటున్నాడు. చరణములే శరణమయ్య రామ, చరణములే శరణమయ్య రామయ్య, సకల చరాచర జగదాశ్రయ మునిగేయ చరణములే శరణమయ్య. హరణియా సుందరీ, హరణియా సుందరీ, ప్రాణప్రియ దళితార్థ దుఃఖ నిజయ కరుణ వరుణాలయ నీ చరణములే స్వామి. కోమల పదములే కొలుచు భాగ్యమే పురిజిత కోదండ శ్రీకర్రా, నా మొర విని నన్నాదరింపరా, నవఘనాఘన శ్యామ సుందరా, ప్రమినుకుల కందని దొరా, ప్రపంచ జనవార కింకతా, ప్రామినుకుల కందని దొరా, ప్రేమ మందిరా, ప్రేమస్వరూప, అఖండ వాత్సల్య సాగర, రామచంద్ర ప్రభో కరుణించి కాపాడయ్యా. నీ దర్శనం కావాలయ్యా. జయరమారమణకు వీళ్ళంతా కళ్ళు చేసుకుని రామా 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 రోమరోమం రామనామంతో మారుమ్రోగుతూ ఉంటే అతని హృదయం అనేటువంటి పాత్ర రామభక్తి మధువుతో నిండి పొంగి పొర్లుతూ ఉంటే పెద్దలారా, కళ్ళ వెంట బాష్పధారులు అలా స్రవిస్తూ ఉండగా రాముడు ఎప్పుడు వస్తాడా అని పూరిపాకలో సీతారామ లక్ష్మణుల మృణ్మయ విగ్రహాలను, మట్టితో చేసిన విగ్రహాలను ఏర్పాటు చేసుకుని అడవి పూలన్నీ తెచ్చి అర్చన చేస్తున్నాడు. అలా అర్చిస్తూ ఉంటే ఒకరోజు ఇద్దరు రాజకుమారులు గుర్రాల మీద వెళుతున్నారు. పంచకళ్యాణి గుర్రాల మీద చూచాడు తులసీదాస్. వీళ్ళు రాజకుమారులు, రక్తాన్నపు రుచి మరిగిన వాళ్ళు, వీళ్ళ ముఖం చూడకూడదు అనుకున్నాడు. నేను గొప్పవాణ్ణి అనుకోవటంలో తప్పులేదు, నేనే గొప్పవాణ్ణి అనుకోవటం తప్పు. నా అంత మంచివాడు లేడు అనుకోవటం మహా తప్పు. నేను ఒక్కడే మంచివాణ్ణి. ఈ స్వార్థ భావన ఆ లేశ మాత్రమైనా ఉంటే భగవంతుడు దూరంగానే ఉంటాడు. తృణాదపి సునీచేన తరోరపి సహిష్ణున అమానినా మాతేన కీర్తనీయ సదాహరిహి అని శాస్త్రం. రామదర్శనం కాలేదని ఏడుస్తున్నాడు. ఇంకో రోజు ఇద్దరు అడవి మనుషులు వచ్చారు. ఏమయ్యా తులసి, మంచినీళ్ళు ఇమ్మన్నారు. చీచే, మీ ముఖాలు మీరు బయట ఉండండి, పూజ పూర్తి కాలేదన్నాడు. ఆశ్రమంలోని తులసీదాసు ఆకుల పాకలో నుంచి, ఓహో మాలో నీకు రాముడు కనపడలేదా నాయన, నీ కర్మ అనుకొని ఆ ఆటవికులుగా వచ్చినటువంటి వ్యక్తులు ఇద్దరు వెళ్ళిపోయాడు. ఏడుస్తున్నాడు. భార్యాబిడ్డల కోసం ఏడుస్తాం, ఆస్తిపాస్తుల కోసం ఏడుస్తాం, కీర్తి ప్రతిష్టల కోసం ఏడుస్తాం. ఇది నా మాట కాదు, రామకృష్ణ పరమహంస అన్నాడు. ఏడుపు మనిషికి జన్మతః వచ్చిందే. ఇంతకంటే పెద్ద ఏడుపు ఏడుస్తాట మనిషి. అవతలవాడు నాకంటే బాగుపడిపోతున్నాడో అని ఏడుస్తాడు. భగవంతుడి కోసం ఏడవగలగటం చేత కావాలి. తులసీదాసు అదృష్టం పండింది. వలవా
విలపిస్తున్నాడు రాముడి యొక్క ఆ విగ్రహం పాదాల చెంత. ఆంజనేయ స్వామి వచ్చాడు. నాయన వెంట ఉండి రక్షించి నీకు రామ దర్శనం ఇప్పిస్తానన్నారు. రాముడు రాలేదా? రాలేదు స్వామి. వెర్రివాడా వచ్చాడయ్యా. రాముడు రాజబిడ్డడుగా రాలేదు, రాముడిగా రాలేదు, వివిధ రూపాల్లో వచ్చాడు. వచ్చిన స్వామిని నీవు కొనుక్కోలేకపోయినావు. నేనొక నీచవానరుడా. స్వామి, నేను నీచవానరుణ్ణి అన్నాడు తులసీదాస్. భగవంతుడితో సంబంధం పెట్టుకుని చెడిపోయిన వాడెవడూ ప్రపంచంలో లేడు. మిగతా వాళ్ళని నమ్ముకొని బాగుపడ్డవాడు లేడు. నేనొక నీచవానరుడా, నీకు విరాగగిరించరించు సద్వానర నాయకుడవు. బాంధవతంతల కోసి మారుతి నేనిను భక్తితోడ శరణిమ్మని పాదములాశ్రయించితి. ఈ దీనుని భక్తితోడ కడతేర్పుము రాఘవ దర్శనం. నాకు రామదర్శనం కావాలి. నాకు రాముని యొక్క పదరాజీవాలు సందర్శించేటువంటి భాగ్యాన్ని ప్రసాదించు దేవా. మహానుభావ హనుమత్ ప్రభో, రామదర్శనం కావాలి. యోగ దుఃఖంతో బాధపడిపోతున్నాను. రాముణ్ణి చూడలేక నేను బ్రతకలేను. అణువు రాముడి కోసం స్పందిస్తాను. నేను ఉన్నదే రామదర్శనం కోసం. పిచ్చివాడ, తప్పకుండా రాముడు వస్తాడు. రేపో ఎల్లుండో వస్తాడు. రామార్చన సాగించు. ప్రతి క్షణం అత్యంత విలువైనది. గడిచిపోయిన క్షణాన్ని మానవుడు సంపాదించుకోలేడు. పోయిన డబ్బును సంపాదించుకోవచ్చు వాడి తెలివితేటలుంటే. కాబట్టి నాయన రామార్చన సాగించు. ఆ రోజు తులసీదాసు జీవితంలో చాలా సుమధురైనటువంటి క్షణాలు ఆసన్నమైనాయి. సద్గురువుల యొక్క ఆశీర్వచనం, ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం దొరికింది. ఆ గంధం తీయాలని సాన తీసుకుని ఆ రాయి మీద గంధపు చెక్క పెట్టి రామ అనుకునేటప్పటికీ కళ్ళ వెంట నీళ్లు గారిపోతున్నాయి. పండుతున్నాడు తులసీదాసు. ఏమి జీవితం! కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయి. ఆ కారేటువంటి కన్నీళ్లే నీళ్లుగా చేసి ఆ గంధపు సాన మీద గంధపు చెక్క తిప్పుతున్నాడు. ఈ గంధం స్వామికి పుయ్యాలి. రాముడు వస్తాడు ఈవేళ. నీవాడ ప్రభు రామ రాజా, నేను నీవాడనయ్యా. నీవాడ ప్రభు రామ రాజా, నన్నేలుకో శ్రిత కల్ప పూజా. రాబోయి మృదు కల్ప పూజా. చేకోమాయనా భక్తి పూజా. నీవాడ ప్రభు రామ రాజా. రామ కరుణించవా, నీ దర్శన భాగ్యం ప్రసాదించవా స్వామి. ఇన్ని సంవత్సరాలు కళ్ళు కాయలు కాచేలా నీ కోసం ఎదురు చూచారు. వేళ్ళు పుళ్ళు పడేలా నీ భజన చేశారు. కాళ్ల కింద రక్తం ధారలు కారేరా తన్మయ తాండవం చేశాను నీ కోసం. ఎన్ని పూలు తెచ్చాను. రామ తడుక్కున మెరపు మెరిసింది. ఎక్కడో ఆంజనేయ స్వామి వారు కోయిల రూపంలో చెట్టు మీద నుంచి కుహో 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 రాముడొస్తున్నాడు దేవుడొస్తున్నాడు లక్ష్మణయుక్తుడై. ఎంత ప్రేమో సద్గురువులు. అలా కేకలు పెడుతున్నాడు ఆంజనేయ స్వామి వారు కోయిల రూపంలో. ఒళ్ళంతా పనస పండులా పులకరించిపోతున్నది. నయనంగల అశ్రుధారయ వదనం గద్గద హృదయాగిరా పులక నిశ్చితం వపుఃకదా తవ నామగ్రహణే భవిష్యతి అంటారు. పులసే మహానుభావుడైనటువంటి గౌరాంగ ప్రభు కృష్ణ భక్తుడు. ఒళ్ళంతా పనస పండులా పులకరించిపోతున్నది. గంధం తీస్తున్నాడు. కన్నీళ్లతో గంధం తీస్తున్నాడు. పడుక్కున మెరపు మెరసడు. ఆ మెరసిన మెరపు కాంతిలో ఏదో నీలమేఘం దిగి వస్తోంది. ఆ నీలమేఘం ప్రక్కనే బంగారు కాంతిలో ఎవరో దిగి వస్తున్నాడు. రఘురామ భగవాను సేవా, రామ భగవాను సేవా, భక్తి రతనాల పండితు దేవా. అహగారి మోక్షం పుట్టావా, అహగారి మోక్షం పుట్టావా, అవసాగరము దాటతావా. శ్రీరామ నీ నామ సాధన, శ్రీరామ నీ నామ సాధన.
సకృదేవ ప్రపన్నాయ తవాస్మితి యాచితే అభయం సర్వభూతేభ్యో దదామి అంటారే స్వామి. నుంచి కాపాడవా అని కన్నుల వెంట నీరు కారుతూ ఉంటే మెరసిన ఆ మెరపు కాంతిలో దిగి వచ్చే మేఘాన్ని చూచి ఉన్మత్తుడైపోయాడు. ఒళ్ళు తెలియటల్లా సమాధి స్థితిలోకి వెళ్ళాడు. ఎవరో ఇద్దరు కుమారులు దిగి వచ్చారు. రాచబిడ్డ తులసి 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 గంధం ఇస్తావా? మరచావా? నీ కొరకు వచ్చామయ్యా, మమ్మల్ని పిలిచావు, మేము వచ్చాం. పిచ్చివాడ, గంధం ఇచ్చి మమ్మల్ని సత్కరించు. అసలు తులసి ఉంటేగా పలకరించడానికి. ఎక్కడో అంతరాంతరాలలో ఆ ఇంద్రియాలన్నీ లోపలికి వెళ్ళిపోయి ముడుచుకొని సమాధినిష్ఠుడై భగవద్ అనుభూతిని అనుభవిస్తూ వెర్రివాడై భౌతిక స్థితిని మరచినటువంటి తులసీదాసు కళ్ళకు రాముడు తప్ప హృదయ పుండరీకంలో ఇంకెవ్వరూ కనపడలేదు. తులసి తులసి గంధమిస్తావా? తులసి నా పలకటం లేదు, ఈ పిచ్చాడు అన్నాడు లక్ష్మణస్వామి. అరే మనం పిచ్చివాళ్ళం కాబట్టే కదరా ఇక్కడికి వచ్చింది అనుకున్నాడు స్వామి. అనుకుని ఏం చేశాడు? స్వామి ఒంటి నిండా ఆ చెంపల నిండా గంధం పూసుకున్నాడు. తులసి తీసినటువంటి గంధాన్ని తాను పూసుకున్నాడు. తమ్ముడికి పూశాడు. ఎంత ప్రేమ వార్నిధో కరుణాపయోనిధి దాశరథి అంటారు అయ్యా. అందుచేత వాత్సల్య సాగరుడైనటువంటి దయాశరథి, ధీ శరథి దాశరథి తాను వంగాడు. ఆయన వంగనిది ఎప్పుడు భక్తుల కోసం, మనం జారిపోనిది ఎప్పుడు. జారిపోవటం జీవుడి లక్షణం, దిగి రావటం దేవుడి లక్షణం, రక్షించడం భగవంతుడి యొక్క లక్షణం. అందుచేత పెద్దలారా, స్వామివారు వంగి ఆ గంధం, తులసి తీసిన గంధం తులసీదాసుకు పూసి ఒక్కసారి తమ్ముడితో అంతర్హితుడైపోయాడు. జయ ఆంజనేయ వరద గోవింద రామాని కేక పెడుతున్నాడు తులసీదాసు స్వామి. భార్యకు దూరమై, భౌతిక సుఖాలకు దూరమై శాశ్వతమైనటువంటి సుఖం నీ వద్ద ఉన్నది అని వెర్రివాడనై ఇంతకాలం తపస్సు చేసినందుకు తులసే బాగున్నావా అని ఒక్క మాట మాట్లాడకుండా వెళ్ళిపోయావు స్వామి. కనపడు స్వామి, కనపడు స్వామి, కనపడు స్వామి అంటున్నాడు. ఆంజనేయ స్వామి వచ్చారు. తులసి, ఇద్దరిని జార విడుచుకున్నావు మొన్న, ఆటవికులను, పంచకళ్యాణి గుర్రం మీద వచ్చిన వాళ్ళని. ఇప్పుడు రాముడు వచ్చాడు, నీవు సమాధినిష్ఠుడవైనావు, నీకేం కావాలి? రామదర్శనం. రాముణ్ణి ప్రార్థించాడు ఆంజనేయ స్వామి. స్వామి మరొక్క మారు దర్శనమివ్వు. అంతే, స్వామి ప్రత్యక్షమైనాడు సీతారామచంద్ర భగవానుడు. జై శ్రీమద్రమారమణ. పండిన భక్తుడవు తులసి ప్రక్కన నిల్చిరి నవ్వుచు రాముడు ఆశీర్వచనం చేశాడు. అంతరితుడయ్యాడు, పొంగిపోయాడు. హనుమంతుడా, నీ కృప ఎంత గొప్పది స్వామి, దగ్గర ఉండి రామదర్శనం చేయించావు. వెర్రివాడా, రాముడు ఆదేశం నాకు చెప్పెళ్ళాడు, నేను చెబుతాను నువ్వేం చేయాలి. కాశీ క్షేత్రానికి వెళ్ళావు కదా, అక్కడి నుంచి నీవు రామాయణ రచన చేయి. రామచరిత మానసురాయి ప్రజల భాష అయినటువంటి అవధి భాషలో రాశాడు. అంతకుముందు వాల్మీకి మహర్షి రాముణ్ణి ఆదర్శ మానవుడిగా చిత్రీకరించాడు. కానీ తులసీదాసు బాంధవుడైనటువంటి దేవదేవుడుగా, పరంధాముడుగా, భక్తిరస గంగ ఉప్పొంగేలా, చదివిన ప్రతివాడికి ఆనందం కలిగి స్ఫూర్తి కలిగేలా రామచరిత మానస్సు రాశాడు. వ్రాయవయ్యా, వెళ్ళమన్నాడు. అక్కడి నుంచి బయలుదేరాడు. అనుకుంటూ మొత్తం మీద అయోధ్యానగరం చేరాడు. ఎవరు? మన కథానాయకుడు తులసీదాస్. ఎంతకాలం పట్టింది రామాయణ రచన? 2 సంవత్సరాల 7 మాసాల 26 రోజులు రామచరిత మానస్ ప్రజల భాష అయినటువంటి అవధి భాషలో. ఏ భగవంతుడు దయా విశేషం! ప్రతి ప్రాణిని కూడా ఆయన వ్యర్థంగా సృష్టించడు. మనందరికీ ఏదో ఒక లక్ష్యంతో, మన బిడ్డ ఆయన బిడ్డలం, మనమందరం ఉద్ధరింపబడాలి. జాతి, కుల, మత, దేశ, ప్రాంత, కాల వివక్షతలు లేవు. భగవంతుడు ఎప్పుడూ
ప్రేమ స్వరూపుడై రామచరితమానస్ అయోధ్య నగరంలో అరణ్యకాండం వరకు వ్రాసి అక్కడి నుంచి కాశీక్షేత్రం వెళ్ళి ఏ వ్యామోహాలకు లోను కాకుండా కీర్తి ప్రతిష్టలకు తలవంచకుండా ఎవరిని యాచించకుండా రామాయణం చెప్తూ తాను రచించినటువంటి ఆ రామాయణంతో ఆశీఘాట్లో సంకటమోచన్ ఆంజనేయ స్వామి కట్టించాడు తులసీదాసు. మీరు వెళ్ళి చూడండి కాశీక్షేత్రం. అక్కడ రామాలయ నిర్మాణం చేశాడు. 7 సంవత్సరాల 26 రోజులు, 2 సంవత్సరాల 7 మాసాల 26 రోజులు పట్టింది అయోధ్యలో అరణ్యకాండం వరకు. మిగిలినది కాశీక్షేత్రంలో రచించి జనులకు అంకితం చేసి నిత్యం కూడా రామాయణం చెప్తూ ఉండేవాడు. ఎవరు? తులసీదాసు. ఎన్నెన్నో మహిమలు, ఎన్నెన్నో మహిమలు, ఎన్నెన్నో మహిమలు. ఎందరెందరో ఉద్ధరింపబడ్డాడు. దయగనరావే లర్రా పత్రిక వ్రాశాడు, పార్వతీ మంగళ వ్రాశాడు, వరవై మంగళ వ్రాశాడు. ప్రధానమైనటువంటి జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కవీశ దేహో లోక ఉజాగర రామదూత అతులిత బల ధామ అంజనీ పుత్ర పవన సుధనామ మహావీర విక్రమ భజరంగి సుమతి నివారే సుమతి నివారే సుమతి కే సంగి కంచన వరణ విరాజ సువేశ కానన కుండల కుంచిత కేశ హాథ వజ్ర అరుధ్వజా విరాజై కాంధే మూఢజనే ఓఛాయై జయగన్. ప్రజల భాషలో వ్రాశాడని సంస్కృత పండితులు ఆయనని గురించి అనేకమైనటువంటి లేనిపోని నిందలు మోపారు. ఎన్నిటినో తట్టుకున్నాడు. భగవంతుడి వాడను నేను. మధుసూదన సరస్వతి స్వామి వారిని శంకర స్వాముల వారు ఉన్నారు. ఆనందకాననే హ్యస్మిన్ తులసి జంగమస్సరు కవితా మంజరీ భాతి రామ భ్రమర భూషిత ఆనందకారణం అంటే మహాశ్మశానం, కాశీక్షేత్రానికి పేరు. జంగమస్ తులసి జంగమస్తరు. ఈ తులసి ఉన్నాడే నాయనలారా, కదిలేటువంటి తులసి వృక్షం. ఎంత గొప్పగా అన్నాడు మహానుభావులు. వాళ్ళ స్థాయిలో వాళ్ళు మాట్లాడతారు. కవిత మంజరీ భాతి రామ భ్రమర భూషిత ఇందిరారమణ గోవింద అయ్యా, ఆంజనేయ వరద గోవింద, అంబరీష వరద గోవింద, ప్రసన్నానురాగం ప్రభాకాంచనాంగం జగత్కీర్తి శౌర్యం తుషారాత్రి దైత్యం ఫలితం ఆశించకుండా రామసేవా దురంధరుడై
సముద్రాన్ని రామనామస్మరణతో దాటగలిగాడు. అటువంటి ఆంజనేయ స్వామి భక్తుడు తులసీదాస్. ఆయన ఓ మంచి మాట అన్నాడు, రామనామకు కల్పతరు కలి కళ్యాణ నివాసు తులసీ భీతర వాగెరగు సమస్తమైనటువంటి కలిదోషాలని పోగొడుతుంది. కలవు వెంకటనాయక నాయక అనుకుంటున్నాం గమనం. జో సుమిరత భయోభంగతే, నికృష్టమైన హేయమైన భంగి వృక్షం లాంటి నన్ను రాముని యొక్క అపారమైనటువంటి అనుగ్రహం తులసిగా మార్చిందయ్యా. నేను మారటం కాదు, మీరందరూ రామభక్తులుగా మారాలి, రామనామస్మరణ చెయ్యాలి, రాముడికై ప్రార్థించాలి. దయగన రావేలరా దయగన రావేలరా రామ దయగన రావేలరా రఘువీరరా దశరథ వర కుమార రామ దయగన రావేలరా కామారి వినుత నామ వజలధర శ్యామ రవికుల సోమ నీదరిచిర రామ దయగన సెహవాజ్ నీదాసుడరా దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః దేహబుద్ధ్యాత్ దాసోహం జీవబుద్ధ్యాత్ వదంశకః ఆత్మబుద్ధ్యాత్ త్వమేవాహం. నీదాసుడరా దాసుడరా 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 నీదాసుడరా నిన్నే నమ్మితిరా నీకన్న దైవమెవరురా వరలరొరా వాసేలరా వరదయిటు సాగేలరా వరజన వేదాలెరుగనిదొర వీరర కరుణాకర వేదాలెరుగవుర నిను పొగట నేనెంత వాడరా వేదాలెరుగవుర వేదవేత్తవు నిగమగోచరుడు పరంజ్యోతిస్వరూపుడు స్వామి. వేదాలెరుగవుర నిను పొగట నేనెంత వాడరా పాదాల గొలుతు మోహనాకార నీ పాదాల గొలుతు మోహనాకార మోహనాకార రమ మోహనాకార అయ్య మోహనాకార శ్రీరామ మోహనాకార మా తండ్రి మోహనాకార శ్రీ పాదాల గొలుతు మోహనాకార ప్రతిత లక్ష్మీపతి దాసధార దయగన రావేలరా. అద్భుతమైనటువంటి సంకట విమోచన దేవాలయం ఆంజనేయ స్వామి పొగల కాశీ మహాక్షేత్రంలో ఆశీఘాట్లో ఏర్పాటు చేశాడు. అందరికీ రామాయణ ప్రవచనం చేస్తున్నాడు, అందరినీ రామభక్తులుగా తీర్చిదిద్దుతున్నాడు. అంతరామమయం ఈ జగమంతా రామమయం, అంతరంగమున ఆత్మారాముడనంత రూపమున వింతలు సలుపగ అంతరామమయం. ఆంధ్రదేశంలో ఆవిర్భవించినటువంటి మరొక అనర్ఘమణి రామదాస స్వామి వారు.
రామదాస స్వామి వారి కళ్లకు పండిన భాగవత నేత్రాలకు లోకమంతా సీతారామమయంగా ఎలా గోచరించిందో తులసీదాసు మహాసంతు గోస్వామి వారికి కూడా లోకమంతా రామమయంగా గోచరించింది. మెరపుతో కులికెడి మేఘంబుగనుకొని, మెరపుతో కులికెడి మేఘంబుగనుకొని శ్రీరాముడే అని చిందుకు. మెరపు ప్రక్కన నీలమేఘం కనబడితే మా రాముడు మా రాముడు మా రాముడు మా రాముడని కేకలు పెడుతున్నాడు ఉన్మత్తుడే. ఎవరో పోయేవాడు ఒక లేడిని బాణంతో కొడుతూ ఉంటే అయ్యో మా సీతమ్మ తల్లిని చంపుతున్నావా అని కేకలు పెడుతున్నాడు. లోకమంతా రామమయంగా గోచరించింది. అందరికీ ఎన్నెన్నో మహిమలు మూర్తులను బ్రతికించాడు. సూరదాస్ వచ్చాడు, మీరాబాయి వచ్చింది, ఆవిడ కూడా పాడుకుంటూ వచ్చింది. మీరాబాయి రామనామ రస పీజై మనువా, రామనామ రస పీజై మనువా, రామనామ రస పీజై మనువా, రామనామ రస పీజై. సతసంగ బైఠి నీదా, తజి కుసంగ సతసంగ బైఠి నీదా, హరిచర్యా సునిలే జై మనువా, రామ నామ రస పీజై, రామ నామ రస పీజై. కామ క్రోధ కామ క్రోధ కామ క్రోధ మద లోభ మోహకు మకా చిత్త సే జీజై మనువా, కామ క్రోధ మద లోభ మోహకు మకా చిత్త సే జీజై మనువా. మీరా కే ప్రభు ప్రభు గిరిధారి, మీరా కే ప్రభు గిరిధర నాగర, మీరా కే ప్రభు, మీరా కే ప్రభు గిరిధర నాగర, తహిగే రంగమే ఈజై మనువా, రామ నామ రస పీ, హరి రామ నామ రస పీ, రామ నామ రస పీజై మనువా, రామ నామ రస పీ, రామ నామ రస పీ మనువా. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో మనస్సా. రాముణ్ణి స్మరించు, రామనామస్మరణం చెయ్యి, రామయేవ పరం బ్రహ్మ రామయేవ పరంతప అంటూ ఉన్మత్తురాలై వెర్రి అయి వస్తోంది. తులసీదాసు సన్నిధికి పరమ భాగవతోత్తముడు దర్శనం చేసుకుందామని మీరా ఆడవాళ్లకు ప్రవేశం లేదన్నాడు. నువ్వు మగవాడివా అని అడిగింది. భగవంతుడొక్కడేనయ్యా పురుషుడు ఆయన, మనమందరం అనాథలమే, మనకు నాథుడు ఆయన. స్త్రీ ప్రాయమితరం సర్వం, లోకమంతా స్త్రీ స్వరూపమే, జగన్మాత స్వరూపమే. పురుషుడు ఎవరు అంటే పరమ పురుషుడు, నీవు పురుషుడవా అన్నది. అమ్మా నా తప్పు కాయమ్మా, మామూలు స్త్రీ అనుకున్నాను, రా తల్లి అని స్వాగతించి ఆవిడకు ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి వేదాంతపరమైనటువంటి విషయాలను తులసీదాస్ బోధించాడు మీరాబాయికి. అలాగే సూరదాస్ వారి సమాగం కూడా జరిగింది. అది ఒక అద్భుతమైనటువంటి కాలం. పార్వతీ మంగళ్, భరవై మంగళ్, ఇవెన్నో ఎన్నెన్నో రచనలు రచించాడు. ఎక్కడ పుట్టాడో, ఎలా పెరిగాడో, గాలికి తెగిపోయినటువంటి పట్టంలాగా, గాలిపట్టంలా బ్రతుకు ఉన్న స్థితిలో అపార వాత్సల్య సాగరుడైన పరమాత్ముని యొక్క అపార కృపా విశేషం చేత తల్లిదండ్రుల చేత చిన్నతనంలో వదిలిపెట్టబడ్డ బాలుడు సద్గురువుల యొక్క పాద సమాశ్రయణం చేసి కాశీ మహాపండితుడై వివాహం చేసుకుని ఏం జీవితం, ఎన్నెన్ని ఎత్తుపల్లాలు, ఎన్నెన్ని ఏడుపులు, ఎన్నెన్ని బాధలు. అయ్యా చివరికి భార్య యొక్క బాహుబంధనల మధ్య భౌతిక సుఖాలు అనుభవించాలి అని వచ్చినవాడు ఆవిడ కళ్ళు తెరిపించి సరి అయినటువంటి మార్గం చూస్తే ఆ మార్గాన్ని ఆశ్రయించి అఖండ భగవద్ విశ్వాసంతో 14 సంవత్సరాలు భగవంతుడి కోసమై ప్రార్థించి హనుమత్ ప్రభు యొక్క అనుగ్రహంతో రామదర్శన భాగ్యం పొంది రామచరితమానసు రాశి జాతి
అందరికీ అందించి స్ఫూర్తినిచ్చి రాముడు ఆత్మారాముడు పరంధాముడు కళ్యాణ రాముడు అన్నటువంటి ఆత్మవిశ్వాసం ప్రతివాడికి కలిగినటువంటి తులసీదాసు మహానుభావుడు. 126 సంవత్సరాల కాలం జీవనం చేశాడే. ఎన్నెన్నో మహిమలు చేశాడు. మరణించిన వాళ్లను బ్రతికించాడు. అది జహంగీరు పాలనా కారణం. ఏమయ్యా విన్నాడు జహంగీర్, ఎందరెందరినో బ్రతికిస్తున్నావట, చచ్చిపోయిన వాళ్ళని బ్రతికిస్తున్నావట, రోగగ్రస్తులను ముట్టుకుంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటున్నారట, ఏది మహిమ చూపించు అన్నాడు ఆయన. నాకే మహిమలు తెలియవన్నాడు. ఏదైనా ఉంటే రామనామ మహిమ ప్రభావంతో. మహానుభావులు ఎప్పుడు తమను గురించి చెప్పుకోరు, తనని గురించి చెప్పుకునేవాడు మహానుభావుడు ఎప్పుడూ కాదు. లోకంలో గుర్తెట్టుకోడు. ఏదైనా ఉంటే అది భగవంతుడిది, ఇది మనదా, మన ప్రయత్నం వల్ల దీంట్లో వచ్చి చేరామా, తల్లిదండ్రుల యొక్క కృపా విశేషం చేత ఈ దేహ పంజరం మనకు వచ్చింది. భగవంతుడు మనల్ని మెచ్చి అనుగ్రహించి లోకానికి పంపించాడు. ఖానా పీనా సోనా గానా బజానా మర్నా ఇది కాదురా. జీవిత లక్ష్యం ఒకటి భగవంతుడు ప్రతివాడికి నిర్దేశించి దేవదేవుని యొక్క దివ్య నామస్మరణ చేసుకుని ఎక్కడి నుంచైతే వచ్చామో, ఎవరి అనుగ్రహంతో ఈ లోకంలోకి వచ్చామో ఆ స్వామిని నిరంతరం జపించి తరించమని పెద్దలు చెబుతారు. పెద్దలారా, మహిమ చూపించమంటే నాకే మహిమ తెలియదన్నాడు. మండిపడి బంధించమన్నాడు. ఎవరు? జహంగీరు పాదుషా. అంతే, తులసీదాసును బందీఖానాలో వేశారు. అన్నమయ్యకు కూడా ఇదే స్థితి సంభవించింది ఒకప్పుడు. సాళువ నరసింహరాయరు జైల్లో వేయించాడు. తన మీద పాట వ్రాయలేదు. ఆకటి వేళల్ల అలపైన వేళ హరినామమే దిక్కుమరి లేదు. ఆకటి వేళ సంఖ్యల పెట్టిన వేళ సంప పిలిచిన వేళ త్వమేవ శరణం మమ, నీవు తప్ప నాకు దిక్కులేదు అని అన్నమయ్య భగవంతుడిని వేడుకుంటే సంకెళ్ళు వేస్తే సంకెళ్ళు పెళ్ళుమని వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహంతో విరిగిపోయిన. జై వెంకటేశ్వర ప్రభువుకు, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. తులసీదాసును బంధించారు జహంగీరు ప్రభు. ఆ సంధ్యారుణ కంటిలో అసంఖ్యాక మర్కటగణం దగ్గరికి వెళ్ళారు. స్వామి, కోతులన్నీ గుంపులు గుంపులు లక్షలాది గుంపులు ఢిల్లీ పట్టణాన్ని సర్వనాశనం చేస్తున్నాయంటే ఆయన విజ్ఞులను పండితులను సంప్రదిస్తే వారన్నారు, ఏ పరమ భాగవతోత్తముడైన నువ్వేమైనా ఏడిపించావా, బాధ పెట్టావా, అవమానపరిచావా? అయ్యా, ఒక్క తప్పు పని చేశాను చాలన్నారు వాళ్ళు. ఏమిటా తప్పు? తులసీదాసును జైల్లో పెట్టించారు. ఆహా, అంత పని చేశావు, తులసీదాసును జైల్లో పెట్టావు, ఏం కావాలన్నావు? రామదర్శనం కావాలని అడిగాను. రామదర్శనం కావాలంటే రాముల వారు వెనకొస్తాడు, స్వామివారు ముందు వెనక ఉంటాడు, గజాలు ముందుంటాయి, పరివారం ముందుంటారు, దివిటీలు ముందుంటాయి. మరి మహానుభావుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వస్తున్నాడు అంటే ఓ ఏమి కోలాహలం మాడవీధుల్లో స్వామి తిరుగుతూ ఉంటే
వచ్చినాయి, ఇంకా రాముడు వస్తాడు, అప్పటికి మేము ఉంటామా అన్నాడు జహంగీర్. ఇప్పటికైనా నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు కదా, రామదర్శనం కోరావు గనక వార్త సమూహాలన్నీ నీ పట్టణం మీద విరుచుకుపడ్డాయి, ఆయన యొక్క కాళ్ళట్టుకో అంటే తప్పు ఖాయమన్నాడు. ఎన్నెన్నో మహిమలు ఆ మహానుభావుడి. చివరికి 126 సంవత్సరాలు జీవనయాత్ర సాగించాడు ఆ మహానుభావుడు. 77 సంవత్సరంలో రామాయణ రచన చేశాడు. తులసీదాస్ రామచరిత మానసు రాశాడు. ప్రజల భాష అయినటువంటి అవధి భాష ఎందరెందరో పారాయణ చేసి తరించారు, తరిస్తున్నారు. పుటపర్తి నారాయణాచార్యుల వారిని సరస్వతి వరపుత్రులు ఒక మాట అన్నారు, నేను ఎన్నోసార్లు ఆ గ్రంథం మూలపారేశాను, పుట్టి అనేక కష్టాల పాలై చిట్ట చివర వరకు ఆ తులసి వ్రాసినటువంటి రామచరిత మానసు నన్ను చేత పట్టించి నన్ను ఉద్ధరించి చేసింది పొమ్మన్నాడు మహానుభావుడు. ఇవి మహిమ అయ్యలారా. ఆ విధంగా ఎందరెందరినో దైవానుగ్రహం కలిగించాడు తులసి పెద్దలారా. అలా తులసీదాసు ఎందరెందరినో తన మహిమ, రామనామ మహిమ విశేషం చేత ఉద్ధరించి ఆయనకు అంత్యకాలం సమీపించింది. అంత్యకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కళేవరం. చివరి క్షణాలలో భగవన్నామస్మరణ అంత తేలిగ్గా అవ్వదు, అది కూడా అదృష్టం కావాలి. కృష్ణాత్వదీయ పద పంకజ పంజరాంతం అద్యైవ మే విశతు మానస రాజహంసః ప్రాణ ప్రయాణ సమయే కపవాత పిత్తై కంఠావరోధన విధౌ స్మరణం కృతస్తే తదర్రణ. అంత్యకాలంలో భగవన్నామస్మరణ నాటికి అప్పుడే చేతునో లేదో ఇప్పుడే చేస్తానయ్యా. గోవింద, వాసుదేవ, జనార్దన, కృష్ణ పరమాత్మ, మనకి ఎంతమంది దైవాలు? ఏకం సత్విప్రా బహుధా వదంతి అంటారు మన వాళ్ళు. ఒక సూర్యుడు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడై తోచుకొని ఎందరెందరినో ఉద్ధరించాడు. 126 సంవత్సరాలు జీవనయాత్ర సాగించాడు. అది 1626వ సంవత్సరం 23వ సంవత్సరం. ఆయన జన్మించింది 1497 తులసీదాస్. అది 1623వ సంవత్సరం. ఎందరెందరికో రామనామ మహిమను నూరిపోసి లక్షలాది మంది చేత రామచరిత మానసు పారాయణం చేయించాడు. అంత్యకాలంలో రామనామని దీపధరు జిహదేహరి ద్వారా తులసి నామ రామ రామనామని దీపధరు జిహదేహరి ద్వారా తులసి భీతర పాఘె రఘు జౌజాఘ శివుజియారా రామనామని దీపధరు. ప్రజలారా, భక్తులారా, మహనీయులారా, సాత్విక భావ సంపన్నులారా, రామనామని దీపధరు జీదేహరి ద్వారా తులసి ఇతర భాగ్యరఘు జౌజాఘ శివుజియారా జౌజాఘ శివుజియారా. ఈ తులసి దేహ పంజరంలో నుంచి పరంజ్యోతి వెళ్ళిపోబోతున్నది. ఇంతకాలం ఈ దేహ పంజరంలో బంధింపబడ్డ నేను విముక్తుడు కాబోయే మధుర క్షణాలు ఆసన్నమైనవి. రామనామం అనేటువంటి మణిదీపాన్ని ఈ దేహం అనేటువంటి గేహంలో నాలుకల గడప లాంటిది, గడప అయినటువంటి నాలుక మీద రామనామం అనేటువంటి మణిని వెలిగించండి. అది లోపల ఉన్నటువంటి అంధకారాన్ని, అజ్ఞానాంధకారాన్ని కొడుతుంది, విజ్ఞాన కాంతులను వెదజల్లుతుంది. శలవా అంటూ ఉండగా ఆయన భార్య ప్రవేశించింది. స్వామి అన్నది. అమ్మా అన్నాడు. అప్పుడు అమ్మ అన్నాడు. నీ దయా విశేషం చేత రాముని యొక్క అనుగ్రహాన్ని పొంది
శాశ్వతంగా ఈ దేహాన్ని వదిలిపెడుతున్నటువంటి సుమధుర క్షణాలలో నీవు వచ్చావు. నా జ్ఞానదేవత, జగన్మాత, లలితా పరమేశ్వరి, కాత్యాయని, కనకదుర్గ, అలవేల్మంగ, నీ పుణ్య విశేషం చేత నాకు రాముణ్ణి స్మరించుకునే భాగ్యం కలిగించావు తల్లి, శలవా అంటూ ఉన్నారు. అప్పుడు శివనామస్మరణ చేస్తున్నారు కొందరు. శివశంభో స్వయంభో, శంభో శివశంభో స్వయంభో, శంభో శివశంభో స్వయంభో. వందల మంది శిష్యుడు చుట్టూ చేరారు. అంత్యకాలం సమీపించిన తులసి చుట్టూ చేరి ఆ దాసు చుట్టూ కూడా శివనామస్మరణ చేస్తున్నారు. గాధర శంఖ మామవ భవసాగర తారక, శంభో శివశంభో స్వయంభో. నిర్గుణ పరబ్రహ్మ స్వరూప నిజ అగమభూత ప్రపంచే రహిత. నిర్గుణ పరబ్రహ్మ స్వరూప నిజ అగమభూత ప్రపంచే రహిత. నిజ గుణ నిహిత నితాంత అనంత. నిజ గుణ నిహిత నితాంత అనంత. ఆనంద అతిశయ అక్షయలింగ. ఆనంద అతిశయ అక్షయలింగ. శంభో శివశంభో స్వయంభో. ధిమిత ధిమిత ధిమి ధిమి గిట గిటతో. ధిమిత ధిమిత ధిమి ధిమి గిట గిటతో. తొం తొం తరి గిట గిటతో. అతంగ మునివర వందిత ఈశా, సర్వదిగంబర వేష్టిత వేష. నిత్య నిరంజన నిర్జన దేశ. ఈశ సభేశ సర్వేశ. శంభో శివశంభో స్వయంభో. శివశంభో స్వయంభో. శివశంభో స్వయంభో. శివశంభో స్వయంభో. స్వయంభో స్వయంభో. తులసీదాసు యొక్క సహస్రార కమలంలో నుంచి ఒక అద్భుతమైనటువంటి జ్యోతి మెలమెల్లగా 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 నింగిలోకి వెళ్ళిపోతూ నీల నీరద శ్యాముడైనటువంటి రామచంద్ర పరబ్రహ్మ యొక్క దివ్య పాద సమాశ్రయణం చేసింది. అందరూ చేతులెత్తారు. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. అందరూ ఆ తులసీదాసు జీవన జ్యోతి పరంజ్యోతిలో విలీనం కాబోతున్న ఆ మధుర క్షణాల్లో తులసీదాసు యొక్క దేహపంజరం నుంచి విముక్తి పొందింది అతని దివ్యాత్మ. శిష్యవర్గం, భక్తులు, రామభక్తులు చేతులు జోడించి ప్రార్థిస్తున్నారు, మంగళనీరాజనం అందిస్తున్నారు. పవమాన సుతుడు వట్టు ఆధారా విండములకు మంగళం కలార నరదాది భాగ్యములు పొగడు చూడగ నీనామారు. మట్టపల్లి నివాసాయ మధురానంద రూపిణే. మట్టపల్లి నివాసాయ మధురానంద
ఏడుకొండలవాడ వెంకటరమణ అందయ్య చేతులారం శివుని నోరున్నది భగవన్నామం చేయటానికి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. అడుగడుగుదండావాడ ఆపద ముక్కులవాడ తిరుమలగిరివాడ తిరుమలగిరివాస వెంకటేశ. ఆపద ముక్కులవాడ అడుగడుగుదండాలవాడ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. జై ఇందిరారమణ గోవింద. స్వస్తి ప్రయాప్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః